క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, గెత్సెమనే ప్రార్థన, యేసు గెత్సెమనే తోటలో చేసినటువంటి ప్రార్థనా విధానం ప్రతి క్రైస్తవునికి కూడా గొప్ప సుమాతృకగా ఉండాలి. తాను మరణించటానికి ముందటి రాత్రి ప్రభువు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి మరణవేదనతో ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడండి? మరణవేదనతో, వేదనాపూరితమైన హృదయముతో ప్రార్థన చేశాడు. ఆయన ఒక మనిషిగానే, ఒక మానవుడిగానే మనందరి కొరకై సిలువలో మరణించాడు. ఆయన శ్రమలు, ఆయన పొందినటువంటి గాయాలు, ఆయన పొందిన బాధలు మానవాళి పాపము కొరకై, ఆయన మన కొరకై దేవునికి అర్పించినటువంటి త్యాగం. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాలి, దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకుని అందరూ కూడా. ఒక సైనికుడు యుద్ధములోనికి వెళుతున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడు? యుద్ధములోనికి వెళుతున్నాడు. సైనికుడు యుద్ధములో గెలుస్తాడా ఓడుతాడా అనేటువంటిది ముందుగానే తన మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆర్మీ వాళ్ళంట యుద్ధం వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తారట. ఏం చేస్తారు? ప్రోత్సహిస్తారు. దే ఎంకరేజ్డ్ సిమ్స్. ముందే, యుద్ధానికి ముందే వాళ్ళు యుద్ధం వస్తుందంటే వాళ్ళు కూడా మనుషులే కదా, ఆర్మీ వాళ్ళు, సైనికులు కూడా మనుషులే. వాళ్ళల్లో కూడా యుద్ధం వస్తుందంటే ఒకలాంటి భయం వస్తుంది. కానీ వాళ్ళకి ప్రోత్సహిస్తారట. వాళ్ళకి ఏం చేస్తారు? బలాన్ని, మనస్సులో శక్తినిస్తారంటండి. ఏ సైన్యమైతే మానసికంగా బలంగా ఉంటుందో ఆ సైన్యమే గెలుస్తుంది. ఈనాడు మనం యోహాను సువార్త నుండి యేసు ప్రభు గెత్సెమనే తోటలో ఏ ఆవేదన అయితే పొందారో ఆ ఆవేదనను మనం చదువుకుంటాం. వాక్యాన్ని చదువుదాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు నా ఆత్మ కలవరపడు, యేసు ప్రభు అంటున్నాడు, ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది. ఏం చేస్తుందట? కలవరం. కలవరం అంటే ఏంటి తెలుసా? మై హార్ట్ ఈజ్ వరీడ్. ఏం చేస్తుంది? ఇంకా కలవరపాటు అంటే పర్ప్లెక్స్డ్, డిస్టర్బ్డ్. కలవరపాటు అంటే ఏంటి? భయముతో కూడినటువంటిది. ఏంటిది? భయం ఉంటుందన్నమాట. కలవరపాటు అంటే ఏంటి తెలుసా? చిన్నపిల్లవాడు అక్కడే ఇంట్లో ఉన్నాడు. చిన్నపిల్లవాడు అక్కడే ఇంట్లో ఉన్నాడు. ఆ గది బయట ఇంతలావు కుక్క భౌ భౌమని అరుస్తుంది. ఏం చేస్తుంది? భౌ భౌమని అరుస్తుంది. పిల్లవాడు ఏం చేస్తాడు? ఒకలాంటి భయపడతాడు. కలవరపాటు అంటే భయముతో కూడినటువంటిది. యేసు ప్రభు అంటున్నాడండి. ఏమంటున్నాడు? చదువమ్మా. ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది, నేనేమి చెప్పను? ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. అమ్మో, యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఈ గడియ నుండి నన్ను కాపాడుము. ఏ గడియ నుండి? ఏ గడియ నుండి కాపాడమంటున్నాడు యేసు ప్రభు? ఏ గడియ నుండి? సిలువ మరణము అనే గడియ. ఏ గడియ అండి? సిలువ మరణం అనే గడియ. ప్రియులరా, సారూప్య సువార్తలైనటువంటి మత్తయి, మార్కు, లూకా సువార్తలు, సినాప్టిక్ గాస్పల్స్ అంటాం. వాటిల్లో మనకి యేసు ప్రభువు గెత్సెమనే తోటకు వెళ్ళి ఆయన అక్కడ కోతవేటు దూరం వెళ్ళి మోకరించి ప్రార్థన చేయటాన్ని మనం చదువుకుంటాం. కానీ యోహాను సువార్తలో మాత్రం ఆ కలవరపాటును ఈరోజు మనం చదువుకుంటాం.
ఇక్కడ ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళినట్లుగా రాసి ఉండదండి. అర్థమవుతుంది అందరికీ? యోహాను సువార్తలో మాత్రం యేసు ప్రభు గెత్సెమనే తోటకు వెళ్ళినట్లుగా రాసి ఉండదు. ఉదాహరణకి మత్తయి శుభవార్తలో మనం ఏం చదువుకుంటాం? గెత్సెమనే తోటలో ప్రభు ఏమంటారంటే, తండ్రి ఈ పాత్రను నా నుండి తొలగించుము. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము, మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 36వ వచనములో, అప్పుడు యేసు గెత్సెమనే తోటలోకి వచ్చి, నేను అల్లంత దూరము వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరు ఇచ్చటనే కూర్చుండు. గెత్సెమనే తోటకు వెళ్ళాడు యేసు ప్రభు. ఆ తర్వాత ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 39వ వచనాన్ని చదవమ్మా. ఆయన కొంత దూరము వెళ్ళి నేలపై సాగిలపడి, ఓ నా తండ్రి, సాధ్యమైన ఎడల ఈ పాత్రను నా నుండి తొలగిపోనిమ్మో, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక. ప్రియులారా, ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? మరణ వేదన పొందుతున్నాడు, భయపడుతున్నాడండి. అవును, ఈ పదాన్ని వాడాలి మనం. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు. దేనికి? సిలువ మరణానికి. మనం అనుకోవచ్చు అండి మనుషుల్లాగా, యేసు ప్రభు భయపడతాం ఏంటి? యేసు ప్రభు భయపడతాడా? భయపడ్డాడు. అంటే ఆ భయం పిరికితనంతో కూడిన భయం కాదండి. యేసు ప్రభువు ఒక మనిషిగా ఎలాగండి? ఒక మానవ మాత్రుడిగా ఎలాగండి? నీలాగా నాలాగా శరీరధారిగా ఆయన కూడా మరణం దగ్గరకు వస్తుందన్నప్పుడు ఏమయ్యాడు? ఆయన భయపడ్డాడు. కానీ ఆ మరణం మామూలు మరణం కాదండి. సిలువ మరణం, భయంకరమైన సిలువ మరణం, భయంకరమైన సిలువ మరణం. అవును ప్రియులారా, అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు సిలువలో పడినటువంటి శ్రమలని యేసు ప్రభు అంతకుముందు 2 చోట్ల పడ్డాడండి. గుర్తుపెట్టుకుందాం, ఈ మాట అర్థం చేసుకుందాం దయచేసి. యేసు ప్రభువు సిలువ మీద పడినటువంటి శ్రమలు అంతకుముందు 2 చోట్ల పడ్డాడు. మొదటిగా ఆ గదిలో, మేడపై గదిలో. ఎక్కడండి? మేడపై గదిలో ఆయన రొట్టెను తీసుకొని విరచి, ఇది నా శరీరము, పాత్రను తీసుకొని, ఇది నా రక్తముతో కూడినటువంటి పాత్రమని పలికినప్పుడు ఆయనకు తెలుసు దాని యొక్క పరమార్థం. శిష్యులకు తెలియకపోవచ్చండి, శిష్యులకు తెలియకపోవచ్చు, కానీ తనకు తెలుసు. ఏంటి? ఆయన సిలువలో మరణించి తన శరీరాన్ని మనకి ఆహారంగా ఇవ్వబోతున్నాడు. అవునా కదా? తన రక్తాన్ని కార్చి సిలువలో మన పాపాల కొరకై దాన్ని తండ్రికి అప్పగించబోతున్నాడు. యేసు ప్రభువు తెలుసు. కాబట్టి ఆ మేడపై గదిలో యేసు ప్రభువు ఏ సిలువలో ఏ శ్రమలైతే పొందాడో ఆ బాధలు మేడపై గదిలో పొందాడు. 2వ చోట ఎక్కడంటే గెత్సెమనే తోటలో. ఎక్కడ? గెత్సెమనే తోటలో. ఆ మరణానికి ఒక్క రాత్రి ముందు, ఆ రాత్రి ఆయన గెత్సెమనే తోటలోనికి వెళ్ళి తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, సాధ్యమైతే ఈ పాత్రను నా నుండి తొలగిపోనిమ్ము. వేదన, గెత్సెమనే తోటలో వేదన, బాధ, గెత్సెమనే తోటలో బాధ. ఏమనుందండి? 37వ వచనములో, మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 37వ వచనములో, పేతురును జబదాయి కుమారులను ఇద్దరును తనతో పాటు తీసుకొని యేసు పోయెను. అప్పుడు ఆయన చింతాక్రాంతుడై మరణవేదన పడసాగెను. యేసుప్రభు అట గెత్సెమనే తోటలో ఏ ఆవేదన పొందాడండి? ఏ వేదన పొందాడు? మరణవేదన. ఆయన వేదన అంట, ఆయన శ్రమ ఆ గెత్సెమనే తోటలో మరణముతో సమానమైన వేదన. ఎటువంటి వేదన? మరణముతో, మరణించిన దానితో సమానం అంటండి. ఆ తర్వాత వాక్యం కూడా చదువు తల్లి. నా ఆత్మ మరణవేదనను అనుభవించుచున్నది. ఏ ఆవేదన అండి అది? మరణవేదన. ప్రియులారా, అయితే ఈ గెత్సెమనే తోట మనకు కనబడదు యోహాను సువార్తలో, కానీ ఇప్పుడు మనం చదివేటువంటి వాక్యం దాని గురించే మాట్లాడుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం.
ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది. ఎందుకు కలవరపడుచున్నది? అక్కడ గెత్సెమనే తోటలో ఏం చేశాడు ఆయన? కలవరపడ్డాడు, మరణవేదన పొందాడు. తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రని తొలగించుము, కానీ నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక. ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనములో ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది, మరణవేదన పడుచున్నది, నేనేమి చెప్పను, నేనేం చెప్పాలి, బాధలో ఉన్నా నేను అని పలికి, ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. యోహాను సువార్తలో గడియ అనే పదం ఎక్కువగా వాడేస్తుంది. గడియ అంటే ఏంటి? ది ఆర్, ఓకే, ది అవర్. వాట్ ఈస్ దట్ ది అవర్? దెర్ ఆర్ సో మెనీ అవర్స్. చాలా గడియలు ఉన్నాయి. గడియ అంటే గంట, మనం లిటరల్గా మాట్లాడాలంటే. కానీ బైబిల్ పరంగా ఆ దేవుడు నిర్ణయించినటువంటి సమయము ఏంటిదండి? దేవుడు నిర్ణయం, కైరోస్ అంటారండి. ఏమంటారు? క్రోనోస్ కాదు, కైరోస్. క్రోనోస్ అంటే ఏంటి? క్రోనలాజికల్. ఇప్పుడు మనం ఎప్పుడున్నాం? ఉదాహరణకి 2024వ సంవత్సరం శ్రమల కాలంలో యేసు ప్రభు యొక్క మరణవేదనని ధ్యానించే గడియలో ఉన్నాం. ఇది ఈ 2024వ సంవత్సరం మార్చి నెల, ఈ డేట్లన్నీ కూడా క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు. కానీ కైరోస్ అంటే ఏంటంటే దేవుడు నిర్ణయించినటువంటి సమయము. ఏంటి? యేసు ప్రభు యోహాను సువార్తలో చాలా సందర్భములో నేను నా గడియ కొరక ఎదురు చూస్తున్నాను, నా గడియ ఇంకనూ రాలేదు, ఈ మాట ఎక్కువసార్లు వినపడుతుంది కదా. కానాపల్లి పెళ్లిలో మరియ తల్లి వచ్చి, అయ్యా వాళ్ళకి ద్రాక్షారసం లేదంటే యేసు ప్రభు ఏమంటాడు? అమ్మా అది నీకేమి నాకేమి, నా గడియ ఇంకా. గడియ అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి సమయము, ప్రత్యేకించబడిన సమయము. ప్రభు ఏమంటున్నాడు? తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడుము. ఏ గడియ నుండి కాపాడుము అంటే ఈ గడియ తీసేసే అంటల్లా. అర్థమవుతుందా? యేసు ప్రభువు నాకు శ్రమలొద్దు అంటల్లా, నాకు కష్టాలొద్దు అంటల్లా, నాకు పాటులొద్దు అంటల్లా. కానీ ఈ గడియలో, ఈ శ్రమల సమయంలో, ఈ సిలువ పాటుల సమయంలో నేను నీ చిత్తము నెరవేర్చకుండా ఉంటానేమో, నన్ను కాపాడు. అలా ఉండకుండా నీ శ్రమల, నీ యొక్క చిత్తాన్ని నెరవేర్చే శక్తిని నాకు ఇచ్చి నన్ను కాపాడు. అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుందా? ఇది యేసుప్రభు ప్రార్థన. ఒకసారి మనం హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి గల దేవుని గూర్చి యేసు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించను. యేసు ప్రభు అంట తనను మరణము నుండి, దేని నుంచి? మృత్యువు నుండి కాపాడ శక్తి కలిగిన తండ్రి కట్ట ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థన చేశాడట. యేసుప్రభు ఏడ్చాడా? యేసుప్రభు ఏడ్చాడా? వాక్యంలో రాయబడి ఉందండి. దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చడం తప్పు కాదండి. బాధలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు మీలో ఎవరైనా ఏడ్చి ప్రార్థన చేశారా? కన్నీటితో ప్రార్థన చేశారా మీలో ఎవరన్నా? నేను చేయలేదంటే అబద్ధం ఆడినట్టు అందరం ఏడుస్తాం దేవుడి దగ్గర. ఎంత లావళ్ళైనా కానీ తెలియనప్పుడు, ఆ బాధలలో లేకపోతే సంతోషంలో ఉన్నప్పుడు కూడా అండి అందరం కూడా ఏడుస్తాం. ఎక్కడ ఏడుస్తామండి? అమ్మ నాన్న దగ్గర ఏడుస్తాం. ఎక్కడ ఏడుస్తాం? అమ్మ నాన్న దగ్గర పిల్లలు ఏడుస్తారు. మన అమ్మ నాన్న రెండు ఎవరు? దేవుడే. యేసు ప్రభు అంటే, ఈ మాట దయచేసి ఆలకించండి అందరూ కూడా, తనను మృత్యువు నుండి, మరణము నుండి కాపాడగలిగినటువంటి తండ్రిని బట్టి యేసు ప్రభు అట్ట ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించను. సిలువలో ఉన్నప్పుడు ఏం చేశాడు ప్రభు?
పెద్దగా ఎలుగెత్తి తండ్రిని అడిగాడు, నా దేవా నా దేవా నన్నేలా చెయ్యి విడచితివి. పెద్దగా ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. మృత్యువు నుండి కాపాడగలిగినటువంటి దేవుని ప్రార్థన చేసినట్ట. ఆయన విధేయుడగుటచ్చే, విధేయత కలవాడగుటచ్చే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించాడు దేవుడు. వాక్యం ఏమనుందంటే, మృత్యువు నుండి కాపాడగలిగినటువంటి దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఆలకించాడా యేసుప్రభు ప్రార్థన? కాపాడా? మరణం నుండి కాపాడా? మార్త కాపాడా? పర్లేదు చెప్పు, కాపాడా? ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు. మరి మరణం నుంచి కాపాడాడని ఉంది కదా. ఎస్, దేవుడు కాపాడాడు మరణము నుండి యేసుప్రభువుని. మరణము నుండి దేవుడు కాపాడాడు యేసుప్రభువుని. ఇది క్రైస్తవులంగా మనం అర్థం. ఇది ముగింపండి. మరణం అంటే, మృత్యు అంటే పాపము నుండి దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా ఉండడమే పాపం. ఇది దయచేసి క్రైస్తవులను మనందరం అర్థం చేసుకోవాలి. యేసుప్రభు, నేను మాట్లాడేది వాక్యం ప్రకారం అండి. యోహాను 5:7 గురించి మాట్లాడుతున్నానండి. ఏమని? జాగ్రత్తగా ఆలకించండి మరొకసారి. తన ఇహలోక జీవితమున మరణము నుండి, మృత్యువు నుండి తనను రక్షింపగలిగిన శక్తి కలిగిన దేవుని యేసుప్రభు ఏడ్పులతోనూ కన్నీటితోనూ పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించను. ఆయన భక్తి విధేయతలకు అలవాటుగుట చేతనే ఏమున్నాయంటే ఆయనలో భక్తి విధేయత కలవాటుగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఇక్కడ దయచేసి మీకు వివరిస్తాను, ఈ వాక్యాన్ని వినండి. యేసుప్రభు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మృత్యువు నుండి కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. మృత్యు అంటే ఏమిటి? ఇక్కడ సాతాను ప్రకారం నడవడం, పాపం ప్రకారం నడవటం, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా ఉండటం. పాపం యొక్క వేతనము మృత్యువు. అంటే యేసుప్రభు దేనికోసం ప్రార్థన చేశాడో తెలుసా? దేవా, నేను నీ చిత్తాన్ని నెరవేర్చకుండా ఆత్మీయ మరణం పాలవుతానేమో, ఆ మరణము నుండి కాపాడయ్యా. శారీరక మరణం గురించి ప్రార్థన చేయాలి యేసుప్రభు. అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందా? ఇది కొంచెం క్లిష్టమైనటువంటిదండి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. యేసుప్రభువు మృత్యువు నుండి కాపాడమన్నాడు అంటే ఏమనుంటుంది? కొరింథీయులకు రాసిన పత్రికలో, ఓ మృత్యువా నీ విజయం ఎక్కడా? మరణాన్ని మరణం పాలు చేశాడు, మృత్యువును మృత్యువు పాలు చేశాడు, పాపాన్ని నశింపచేశాడు. ఎలాగా? తన భక్తి దేవుని చిత్తానికి విధేయతల ద్వారా. ప్రియులారా, ఈ గెత్సెమనే తోట ప్రార్థన మనందరి జీవితాలలో ఉండాలి. ఏమిటి? దేవా, నాకు శక్తినివ్వయ్యా. ఈ శ్రమల కాలములో, ఈ పాటుల కాలములో యేసు ప్రభు ఏ విధముగా ఆ గెత్సెమనే తోటలో ఆవేదన పొంది, శ్రమలు పొంది, దేవా నాకు శక్తినివ్వయ్యా, నీ చిత్తానుసారముగా జీవించటానికి, నీ చిత్తానుసారముగా బ్రతకడానికి నాకు శక్తినివ్వయ్యా. దేవుని వేడుకుందాం ఈనాటి పరిశుద్ధ బలి పూజలో. దేవా, మమ్మ దీవించయ్యా, మాకు శక్తినివ్వయ్యా. నీవు మా కొరకై సిలువలో మరణించి మాకు నిత్య జీవితాన్ని ప్రసాదించావు. మా జీవితంలో వచ్చే శ్రమలని, పాటులని, బాధలని మేము త్రోసివేయకుండా స్వీకరించి మా కొరకై, మా పాపముల కొరకై, పాపుల కొరకై మేము అర్పించే శక్తిని మాకు దయచేయి తండ్రి. ఈరోజు ప్రభు ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఇప్పుడు నా ఆత్మ కలవరపడుచున్నది. యోహాను 12:27. నేనేమి చెప్పను? ఓ తండ్రి, ఈ గడియ నుండి నన్ను కాపాడము. ఏమంటున్నాడు? ఈ గడియ నుండి నన్ను కాపాడము. మనం కూడా ప్రార్థన చేయాలి. దేవా, మా జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, బాధలు కష్టాలు వచ్చినప్పుడు మేము వెంటనే వాటిని నెట్టివేయకుండా, తోసివేయకుండా భరించే శక్తినివ్వయ్యా. ఏమడగాలి? ఇందాక చెప్పారు కదా, ఏమని? భరించే శక్తిని, పోరాడే శక్తిని మాకు దయచేయి తండ్రి. మాలో ఉన్నట్టు పాపాన్ని, మాలో ఉన్న చెడుని,
మాలో ఉన్న చీకటి కార్యాలని, మాలో ఉన్న వ్యసనాలని తీసివేయట కావలసిన శక్తిని మాకు దయచేయి తండ్రి అని చేతులు జోడించి భక్తితో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, శ్రమల కాలములో, పాస్కాయుత కాలములో ఉన్న మాకు క్రీస్తు ప్రభు గెత్సెమనే తోట ప్రార్థనను మాకు గుర్తు చేస్తున్నారు. ఆయన ఇదిగో నీకు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, ఈ గడియలో నన్ను కాపాడయ్యా, ఈ గంటలో నన్ను కాపాడయ్యా, ఈ సమయంలో నన్ను కాపాడు. ఎందుకని? పాపములో పడకుండా, నీ చిత్తాన్ని నెరవేర్చకుండా ఉంటానేమో, అటువంటి శోధన నుండి నన్ను కాపాడయ్యా అని ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ శ్రమలను ధ్యానిస్తూ ఉండగా, నీ పాటులు ధ్యానిస్తూ ఉండగా, నీ మరణాన్ని ధ్యానిస్తూ ఉండగా మేము కూడా నీ వలె మా జీవితంలో ఉన్న శ్రమలని, పాటులని, సిలువలని పోద్రోయకుండా ఆలింగనము చేసుకొని ముందుకు నడవడానికి, మా ఆత్మలను ఫలింప చేసుకోవడానికి, మా శరీరాన్ని నశింప చేసుకోవడానికి కావాల్సిన శక్తిని ఇవ్వండి తండ్రి. ఈనాడు నీ సన్నిధిలోనికి వచ్చిన నీ బిడ్డలందరిని దీవించమని, ఆశీర్వదించమని, వారి యొక్క తలంపులను దీవించమని, ఆశలను దీవించమని, అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను పోలి జీవించటానికి, నీ దీవెనలను పొందుకోవడానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మాకు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.